పద బేబీ, జైతో ఆఖరి లంచ్ చేద్దాం. ఇది లాస్ట్ లంచ్ కాదు మామ్. ఈ లంచ్ అవగానే నీకు పంచి పడుతుంది. జైని అంత తేలిగ్గా వదులుకుంటానా? నీ తలకు గన్ పెట్టైనా సరే ఆ మల్లిక ఎక్కడుందో తెలుసుకుంటాను. బేబీ, ఐ నో బేబీ, జైతో కలిసి జీవితాంతం ఉండాలనుకున్న నీకు ఈ ఆఖరి భోజనం బాధగానే ఉంటుంది. బట్ తప్పదు. నేనేం బాధపడట్లేదు మామ్. కనీసం జైతో కలిసి ఆఖరి భోజనం చేసే అవకాశమైనా ఇచ్చావు కదా, హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ బేబీ. ఆఫ్ కోర్స్, జైని విడిపించడానికి నువ్వు చాలా చేశావు. చివరికి ఏమీ చేయలేక జైతో కలిసి భోంచేయటానికి నన్ను తీసుకొచ్చావు. ఏం చేస్తాం? సారీ బేబీ, మనం డిస్కస్ చేస్తూ ఉంటే టైం అయిపోతుంది. పద. ఇదొచ్చిందేంటి మామ్? అదే నాకు అర్థం కావట్లేదు బేబీ. నువ్వెళ్ళి దాక్కోపో. ఎందుకు? అది నిన్ను చూస్తుంది. చూస్తే ఏమవుతుంది మామ్? ఇప్పుడు కూడా ఎందుకు ఈ దాగుడు మూతలు? జైతో కలిస్తేనే ఆఖరి ఛాన్స్ కూడా ఇవ్వరా నాకు? బేబీ, బేబీ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. గో బేబీ, గో. షట్. మంగా, నువ్వేంటి ఇలా వచ్చావు? నాకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మేడం. నన్ను పక్కదారి పట్టించాలని చూశారు. ఈరోజు ఆయన భోంచేయడానికి ఇంటికి వస్తానని చెప్పారు కదా మేడం. ఈ టైంలో నేను ఆయన పక్కన లేకుండా చేయాలని చూశారు. అది అర్థం అవ్వగానే వెంటనే తిరిగి వచ్చేసాను మేడం. ఆయన వచ్చారా? వచ్చాడు మంగా. రండి మేడం, వెళ్దాం. ఆయన నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. పదండి. పద. నిత్య వస్తుందంటారా? నేను వచ్చానండి. ఏం నిత్య, నేనేదో చివరిసారిగా మీ అందరితో సంతోషంగా గడపాలని వస్తే అందరిలాగా నువ్వు ఏడ్చి నన్ను నేర్పిస్తావా? లేదండి, నేను ఏడవను. 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 ఏడవనంటూ ఏడుస్తున్నావు ఏంటి? ఆపుకోవడం నా వల్ల కావట్లేదండి. నువ్వు ఆడవటం చూడలే నిత్య. నువ్వు సంతోషంగా ఉండాలి. మీరు లేకుండా నాకు సంతోషం ఎలా ఉంటుందండి?
నేను ఎక్కడికి వెళ్తున్నానని? నిన్ను విడిచి వెళ్ళేది ఈ శరీరమే కానీ నా మనసు కాదు. అది ఎప్పుడు నీతోనే ఉంటుంది. ఎత్తుకేం చెప్పాలో నాకు అర్థం కావట్లేదండి. తన అర్థాంతరంగా వదిలేసి వెళ్ళిపోతున్నాను. ఐమ్ సారీ. నేనే నీకు సారీ చెప్పాలి జై. నిన్ను చంపుకుంటున్నది నేనే. గుడ్ బై నిత్య. వెళ్ళకండి, నన్ను వదిలేసి వెళ్ళకండి. వెళ్ళాలని నాకు లేదు నిత్య, కానీ ప్లీజ్, మీతో పాటు నన్ను తీసుకెళ్ళిపోండి. నీతో కలిసి బతికే అదృష్టం నాకు లేదు నిత్య. నాతో కలిసి చనిపోయే దురదృష్టం నీకెందుకు? ఒకసారి నువ్వే నాకు చెప్పు. గుండె నిండుగా రక్తం ఉంటుంది, ఆ గుండెకి గాయమైతే కన్నీళ్ళు వస్తాయి. ఒంటి నిండా నీరు ఉంటుంది, కానీ ఆ ఒంటికి గాయమైతే రక్తం వస్తుంది అని. మన కలయిక ఎడబాటు కూడా అలాగే ఉంటుంది నిత్యం. కన్నీటికి రక్తానికి పొంతం లేనట్టే నీకు నాకు మధ్య ఉన్న ప్రేమలో ఎక్కడో ఏదో తప్పింది. చనిపోయాక నేను ఏమవుతానో నాకు తెలీదు, కానీ బ్రతికున్న మీరు నా కోసం బాధపడుతుంటారు. మీ అందరినీ నేను కోరే కోరిక ఒకటే, నన్ను ఒక అందమైన జ్ఞాపకంగా గుర్తుపెట్టుకోండి. నేను లేనన్న బాధని మర్చిపోయి ఆనందంగా సంతోషంగా ఉండండి. మీ చిరునవ్వులే నా వీడుకోలు. కన్నీటిలో తానున్నా నీ కళ్ళే తుడిచే దేవుడే, సాయం అంటూ ఎవరొచ్చినా ప్రాణం ఇచ్చురాజులే. ఏంటో ఇది, మిమ్మల్ని నవ్వమని నేను నడుస్తున్నాను. చూడలేని విడి వ్యధని చరితే. నిత్య, విత్ యువర్ పర్మిషన్ నేను ఒక్కసారి కిస్ చేయొచ్చా? ఆఖరి ముద్దు. త్యాగమా నీకు చెప్పకుండా చూడు, నిన్ను మించినాడే వీడు సర్లకుండా. స్వచ్ఛం కన్నా ఎంతో స్వచ్ఛమైన వాడే. థ్యాంక్ యూ నిత్య. నువ్వు ఇచ్చిన ఈ ధైర్యంతో ఉరితాండి ముద్దు పెట్టుకుంటాను.
లవ్ యూ. గుడ్ బై. గుడ్ బై ఫర్ ఎవర్. ఏమిటి జనార్దన్? అమ్మమ్మ, మల్లిక బతికే ఉందట. అమ్మా నిత్య, 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 అమ్మా నిత్య, డోర్ తీయమ్మా. తీయమ్మా. నిత్య, అమ్మా నిత్య, అమ్మా డోర్ నిత్య. తీయమ్మా. నిత్య, డోర్ తీ. అమ్మా నిత్య. నిత్య, అమ్మా నిత్య. అమ్మా వద్దమ్మా నిత్య, వద్దమ్మా. అమ్మా నిత్య, వద్దమ్మా. అయ్యో ఏమిటి నిత్య, ఏమిటి అమ్మా నిత్య నిత్య. ఊరేసుకుంటుందండి. అమ్మా నిత్య, మల్లిక బతికే ఉందంటమ్మా. చారి ఇప్పుడే ఫోన్ చేశాడబ్బా. మల్లిక బతికే ఉంది. డోర్ ఓపెన్ చేయి నిత్య. అయ్యో ఏంటి మావయ్య, మల్లిక మల్లిక దొరికిందా? అవునమ్మా, చారి లైన్ లో ఉన్నాడు, మాట్లాడు. చరి గారు, మేడం, సరే నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను. చారి గారు, ఎలాగైనా మల్లికని పట్టుకోండి. సరే మేడం. తీసుకోండి మావయ్య, ఆయనకేం కాదు. జేజీ, ఆయనకేం కాదు, ఆయనకేం కాదు. పిన్ని, క్షేమంగా ఆయన నేను తీసుకొస్తాను. మేడం, చారి గారు రండి, కారు ఎక్కండి. త్వరగా ఎయిర్పోర్ట్కి పోయినండి మేడం. మనం వెళ్ళాల్సింది ఎయిర్పోర్ట్కి కాదు చారి గారు. మల్లికని అక్కడే పట్టుకోగలం మేడం. లేదు చారి గారు, మల్లిక ఎయిర్పోర్ట్కి చేరక ముందే మనం పట్టుకోవాలి. ఎలా మేడం? మల్లిక పలానా చోటు ఉందని మనం డౌట్ పడిన ఏరియా నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే గచ్చిబౌల్ దగ్గర ఔటర్ రింగ్ రోడ్ ఎక్కాలి. ఆ రింగ్ రోడ్లో మల్లికను పట్టుకుందాం. ఔటర్ రింగ్ రోడ్ లో చాలా కార్లు వస్తూ ఉంటాయి మేడం. మల్లిక ఏ కారులో వెళ్తుందో మనకి ఎలా తెలుస్తుందండి? మనసుని లగ్నం చేసి చూస్తే తెలుసుకోవడం ఏం కష్టం కాదు. అది మిస్ అయితే నా లైఫ్ మిస్ అవుతుంది. ఆయన్ని బతికించుకోవడానికి ఇది నాకు ఆఖరి అవకాశం. ఎట్టి పరిస్థితుల్లోనూ మల్లికను వదలకూడదు. మల్లికను, తనతో ఈ చావాట ఆడించిన వాళ్ళని నేను పట్టుకోవాలి. జైని ఉరి తీసేది ఎర్లీ మార్నింగ్ 4:30కి, మల్లిక ఫ్లైట్ 4:45కి. ఇప్పుడు 3:30 అవుతుంది. ఈ పాటికి మల్లిక ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయి ఉండాలి.
త్వరగా వెళ్ళండి మేడం. ఉరి తీయడానికి ఇంకా 1 అవరే టైం ఉంది. ఈ పాటికి జైల్లో ప్రాసెస్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది. ఉరి శిక్షను నిలుపుదల చేస్తూ నేనిచ్చిన ఆర్డర్ అమ్మా. త్వరగా వెళ్ళి జైల్లో ఇవ్వండి. థ్యాంక్ యూ సార్. పదండి మేడం. ఆమెని పోలీస్ స్టేషన్లో అప్పచెప్పండి. ఓకే సార్, రండి అమ్మా. మల్లిక ఫ్లైట్ ఎక్కిందా లేదా? సార్ చూడండి. రేయ్, డోర్ తెరు. ఆపండి! 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 సార్ ఆ పేపర్స్ చూడండి త్వరగా. ఏమండి? అయ్యో! ఏమండి? 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 సార్, ఏమండి? తెగువతో తన పతి ప్రాణాలు తిరిగి తెచ్చులానే అడవి పాలై వెడలిన అతిని అనుసరించులానే చెడిరిపోని రాతకు శ్రీకారం దంపతులే గాయం ఏ ఒక్కరిదైనా కన్నీళ్ళు ఇద్దరివే పగలే బ్రతుకే
కలకాలము నవాని మీరు పసుపుగా ఆలుమగలే సృష్టికి ఏం జరిగింది నిత్య? కాపాడుకున్నానండి. మిమ్మల్ని మృత్యువు నుంచి రక్షించుకున్నాను. పతి ఆరోగ్యమే సతి సౌభాగ్యమే. స్వామి, నా మనవడికి వివాహమై కొద్ది రోజులైంది. వివిధ కారణాలతో ఇప్పటి వరకు వీరి తొలిరాత్రి జరగలేదు. ఆ కార్యాన్ని ఎప్పుడు తలపెట్టినా ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంది. మీరు సర్వజ్ఞులు, మా సమస్యకు పరిష్కారం చెబుతారని వచ్చాం. వీరి కార్యం ఎందుకు వాయిదా పడుతుంది? ఎప్పుడు జరుగుతుంది? మా వంశవృద్ధి అవుతుందా లేదా? సెలవేయండి స్వామి. ఏమైంది స్వామి? ఒక తప్పు జరిగిపోయింది. తప్పేంటి స్వామి? వీరి వివాహంలో ఒక తప్పిదం ఉంది. నేను చెప్పలేదా వీడికి దీనికి పెళ్లి చెయ్యొద్దని? నెత్తి నోరు కొట్టుకుని చెప్పాను, వినారా? మనం మంచి చెప్తే ఎవరు వింటారు చంద్రిక? అసలు మనల్ని మనుషులుగా జమకడితే కదా. మీరు ఆపుతారా? ఆ తప్పేంటో చెప్పండి స్వామి. ఇద్దరి జాతకాలు బాగా పరిశీలించి మంచి ముహూర్తంలో జరిపించిన పెళ్లి స్వామి. అందులో తప్పెలా దొర్లింది? ఆ తప్పేంటో ఆమెకు తెలుసు. నాకు తెలిసి తను ఏ తప్పు చేయదు. తనలో ఏ తప్పు లేదు. కంటికి కనిపించేదంతా నిజం కాదు. కనిపించే నిజం వెనుక కనపడని కారణం ఉంటుంది. మీరేమంటున్నారో అర్థం కావట్లేదు స్వామి. కొన్ని తరాలుగా మీ వంశం అనుసరిస్తున్న విధి విధానానికి ఈ తరంలో విరామం ఇవ్వాలని ప్రయత్నం జరుగుతోంది. ప్రమాదాన్ని తప్పించుకోవడానికి ప్రత్యామ్నాయం వెతుకుతున్నారు. అమ్మవారికి నైవేద్యం పెట్టకుండా ఆపుతున్నారు. అందుకే ఈ అనర్థాలన్నీ జరుగుతున్నాయి. అమ్మవారిని పరీక్షిస్తే అరిష్టం తప్ప మీ కుటుంబానికి ఆనందం మిగలదు. కాస్త వివరంగా చెప్పండి స్వామి. తన నుదిటిపై సింధూరం తనది కాదు.
తన మెడలోని మంగళసూత్రం తనది కాదు. తను మోస్తున్న పసుపు కుంకాలు తనవి కావు. తన అసలు మీ కోడలే కాదు.